వెల్కమ్ బ్యాక్. గుంటూరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తాను ఎక్కడ ఉంటే సంబరాలు అని చెబుతున్నారు. అంతేకాదు భోగి మంటలు వేశారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తా, అందుకే ఇక్కడే సంబరాలు చేస్తున్నానని చెప్పారు. వేడుకల్లో భాగంగా అంబటి రాంబాబు వేసిన డ్యాన్స్ అందరినీ ఆకర్షించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ వ్యవహారంలో పీపీపీ వెనక్కు తీసుకోవాలన్నారు. ఆ కాపీలను భోగి మంటల్లో వేశారు. వెనక్కి తీసుకోకపోతే కూటమి కూలిపోతుందన్నారు అంబటి రాంబాబు. గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, వాళ్ళు వచ్చిన తీరుని ఒక 5 నిమిషాల పాటలో చేసాం. దానిలో విజయవంతం అయ్యామని అనుకుంటాం. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ పాటకు నృత్యం చేస్తూ జనంలోకి తీసుకువెళ్ళాలని నేను అభిప్రాయపడ్డాను. ఒక 2 నెలల నుంచి దీన్ని ప్రిపేర్ చేశాం. ఆ పాటను ఇప్పుడు ప్రదర్శించాం. ఇది పొలిటికల్ సెటైరిక్ సాంగ్, క్రిటిసిజం. దీనిలో హద్దులు మీరిన క్రిటిసిజం ఏం లేదు. క్రిటిసిజం ఉందో లేదో తెలుగు ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు చెప్పేవన్నీ పచ్చి వాస్తవాలు దానిలో ఇమిడ్చినవి. ఆ వాస్తవాలను ప్రజలు ఇవ్వాలి, కాకపోతే రేపు గెలుస్తారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తారు. జీవోలు, ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి జీవోలను మేమందరం వాటిని అప్పిరెడ్డి గారు, నేను, వేణుగోపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, నిమ్మకాయరాజు గారు అందరం కలిసి ఈ భోగి మంటల్లో దహనం చేశాం. అంటే ప్రధానంగా నేను గుర్తురావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. నేను సంక్రాంతికి డ్యాన్స్ చేస్తే నన్ను సంబరాల రాంబాబు అన్నాడు. దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేమ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మొన్నేమో ఆయనే డ్యాన్స్ చేశాడు. ఆ స్టెప్పులు కూడా మీ స్టెప్పులు నా స్టెప్పులు ఎవరు నాకు తెలియదు. ఆయనకి స్టెప్పులు నేను నేర్పాలా? ఈజ్ ఏ సినిమా యాక్టర్, ఆయన నాట్ యాక్టర్. ఆయన పొలిటీషియన్, ఆయన సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది. సంబరాల రాంబాబుకు కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది. నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే, అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాణించాను. ఆయన చెప్పమనండి, చెప్పలేదు. ఇది నాట్ ఏ పొలిటీషియన్.